అసలేంటి శివాజీ గారు, అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి? మీరు ఏమన్నా ఉంటే సినిమాల్లో చేసుకోండి, సినిమాల్లో నటించుకోండి. బయట ప్రపంచం గురించి మీకెందుకు? మేము వేసుకుంటాం, లేదంటే ఇప్పేసుకొని తిరుగుతాం, మీకెందుకు? ఇలా అనాలా? అసలు శివాజీ గారు అన్న మాటలో తప్పేముంది? అసలు ఆడవాళ్ళంతా నిజమే సార్, కరెక్ట్ గా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు అని అనాల్సింది పోయి అసలు నువ్వెవరు అనే వాళ్ళు ఉన్నారే, సిగ్గేస్తుంది నిజంగా. ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు మాటలు వింటుంటే సిగ్గేస్తుంది. మాలాంటి కొంతమంది ఆడవాళ్ళకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఒక మగాడితో చెప్పించుకుంటున్నామా? ఒక మగవాడు స్టేజ్ మీద బహిరంగంగా ఆయన చెప్పే స్థితికి దిగజారిపోయామా ఆడవాళ్ళం? నిండుగా బట్టలేసుకోండమ్మా అని ఒక మగాడు చెప్తే గాని తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా ఆడవాళ్ళం? సిగ్గనిపించట్లా? ఎన్నో ఫ్యాషన్లున్నాయి, వేసుకోవద్దు అన్నట్లా. ఎవరు అంటున్నారు, ఇంట్లో ఒక వస్తువులాగా చూస్తున్నారా? నిండుగా బట్టలు వేసుకుంటే ఇంట్లో ఒక వస్తువు అయిపోతావా? ఇప్పుకొని బజార్ మీదకి వస్తే మనిషి అవుతావా? అసలు ఏం మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడేయాలి. నేను వీరనారిని. వీరనారి అంటే గుడ్డలిప్పుకొని బయటకు రావడం కాదమ్మా. నిండుగా వేసుకొని కూడా నువ్వు వీరనారిగా ఉండొచ్చు, సమాజ సేవ చెయ్యొచ్చు, సమాజంలోకి రావచ్చు. అరకొర బట్టలు వేసుకొని వచ్చేస్తే నువ్వు వీరనారి అయిపోవు, నువ్వేమో సమాజ సేవ చెయ్యవు. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమన్నారు? అమ్మా హీరోయిన్లు ఇలా నిండుగా బట్టలు వేసుకోండి, చూడటానికి బాగుంటారు, సగం సగం బట్టలు వేసుకుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని కాదు. ఈ హీరోయిన్లు అని చెప్పారు చూడండి, అతను ఆ మాటని తప్పు చేశారు. హీరోయిన్లు వాళ్ళకు వచ్చే రెమ్యూనరేషన్ కోసమో, లేకపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కోసమో, ఆ క్యారెక్టరైజేషన్ కోసమో, ఆ క్యారెక్టర్ ని ఇలా ఉంటుంది నా క్యారెక్టర్ ఈ సినిమాలో అని చూపించుకోవడం కోసమో, ఆ అకేషన్ కోసమో వాళ్ళు వేసుకొని ఉండొచ్చు. అది ఆవిడ హీరోయిన్ అబ్బా, ఆవిడకి అలా ఉంటేనే ఆవిడకి అవకాశాలు వస్తాయేమో, వదిలేద్దాం. కానీ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే హీరోయిన్లు అనడమే అతను చేసిన తప్పు. నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అంటున్నారు. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే. హీరోయిన్లు మాత్రమే కాదండి, హీరోయిన్లు ఇంకా నయం అనిపిస్తుంది ఒక్కోసారి. బయట ఉన్న జనాలు ఉన్నారండి, పెళ్ళైపోయి పిల్లలు, ఇంకా నాయంతేసి పిల్లలు ఉన్న ఆడోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే అసలు ఒళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు సగం అయితే పెళ్ళైన వాళ్ళు ఇంకా సగం. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏమనరా, ఒక్కొక్క ఆడోళ్ళని చూపిస్తే వీళ్ళ ఆయన ఏమండా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అలా ఉంటది. మా ఇంట్లో సంగతి చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి. మా ఇంట్లో చున్నీ లేకపోతేనే అడుగుతారు అనే సంగతి పక్కన పెట్టండి. చున్నీ లేకుండా ఉండే సందర్భాలు అసలు ఉండవు, ఎవరు లేకపోతే తప్ప. నైట్ వేసుకున్న చున్నీ ఉంటది ఒంటి మీద. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మాలాంటి కొంతమందికి